హాయ్ అండి, నేను మీ భవాని. వెల్కమ్ టు యామీ ఫుడ్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్టీ అయిన మసాలా మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఓ ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారాక వీటిని మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జును కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ అయిందండి. ఇప్పుడు మిర్చీలని చూపిస్తున్న విధంగా ఇలా నిలువులా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసేయాలి. ఈ గింజలని చాక్తో కానీ స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా అన్ని మిర్చీలకి నిలువులా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. ఇలా అన్ని మిర్చీలని కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా అన్ని మిర్చీలకి ఇలా మసాలాని పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీలకు కావాల్సిన పిండిని కలుపుకోవాలి. ముందుగా ఒక బౌల్లో 1 కప్ శనగపిండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఓమా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఈ బజ్జీల పిండిని బాగా చిక్కగా కాకుండా అలాగని పల్చగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక మసాలా పెట్టుకున్న మిర్చి బజ్జీలని పిండిలో ఇలా ముంచుతూ నూనెలో వేసుకోవాలి. ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి. మిర్చి బజ్జీలు కొద్ది కొద్దిగా పైకి తేలాయి. వీటిని ఇప్పుడు మెల్లగా ఫ్లిప్ చేసుకోవాలి.
ఈ బజ్జీల కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాయి. వీటిని ఇప్పుడు జాలిగంటతో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన మిర్చీలను కూడా ఇందాక చెప్పిన విధంగానే పిండిలో ముంచుతూ ఒక్కొక్కటి మెల్లమెల్లగా వేసుకోవాలి. వీటిని ఒక్కొక్కటి ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాయండి. వీటిని ఇప్పుడు జాలిగంటతో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మసాలా మిర్చి బజ్జీ రెడీ. దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు యామీ ఫుడ్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.